వెల్కమ్ టు ప్రైమ్ టీమ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఇవాటి టాపిక్ వచ్చేసి కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో వైసీపీ సీనియర్ నేత మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు చేశారు, ఆయన రాజకీయ రంగంలో ఎదుర్కొన్న అనేకమైన సమస్యలేంటి, ఆయన జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ప్రపోజల్ వచ్చింది, ఆయన ఎందుకు రిజెక్ట్ చేశారు, ఈ వీడియోలో క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముఖ్యంగా 1994లోన ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. అప్పుడు బివి మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. ఆ పార్టీలోనే రాజశేఖర్ రెడ్డి గారు కూడా కొనసాగేవారు. అప్పుడే జెడ్పీటీసీ వ్యవస్థ అనేది ఏర్పాటైంది. ఆ సమయంలోనే జెడ్పీటీసీగా రాజశేఖర్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది. అలా ఆ తర్వాత కొన్ని వ్యతిరేక శక్తుల కారణంగా బివి మోహన్ రెడ్డి గారి నుంచి చెన్నకేశవరెడ్డి దగ్గరికి రావడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు. అలా వచ్చిన తర్వాత చెన్నకేశవరెడ్డి గారి దగ్గరే రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాలుగా కొనసాగారు. అక్కడతో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు, రాజకీయ ఇబ్బందులు, రాజకీయ ప్రత్యర్థులు ఆయన చాలా ఇబ్బందులు పెట్టినా సరే ప్రజలను నమ్ముకొని ప్రజలకు సేవ చేస్తూ ప్రజాపక్షాన నిలబడిన వ్యక్తిగా మంత్రాలయం నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు మన్ననలు పొందిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత 2029లో మంత్రాలయం నియోజకవర్గం అనేది ఏర్పాటైంది. అప్పుడు టీడీపీ పార్టీలో బాలనాగిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీలో తిక్కారెడ్డి గారు ఉండేవారు. అదే కాంగ్రెస్ పార్టీలోన కొనసాగడం వల్ల రాజశేఖర్ రెడ్డి గారు, తిక్కారెడ్డి వర్గంలోన రాజశేఖర్ రెడ్డి గారు ఉండేవారు. టీడీపీ పార్టీలో బాలనాగిరెడ్డి గారు ఉండేవారు. 2009లోన టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ సాధించుకున్న బాలనాగిరెడ్డి గారు సామాజిక సమీకరణాల దృష్ట్యా 2009లో కాంగ్రెస్ పార్టీలో బీసీలకు టికెట్ ఇవ్వాలని చూసింది. ఆ బీసీలో టికెట్ ఇవ్వాలని చూసినప్పుడు పార్టీ అధిష్టానం పూర్తిగా తిక్కారెడ్డి కాకుండా బీసీలకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆ తరుణంలో కాంగ్రెస్ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మొట్టమొదటి పేరు రాజశేఖర్ రెడ్డి గారికే వచ్చింది. అయినా సరే ఆయన కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా, అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, అప్పుడున్న రాజకీయ ఒత్తిళ్ల దృష్ట్యా, రాజకీయ కారణాల దృష్ట్యా అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆయనే స్వయంగా ఆ ఎమ్మెల్యే టికెట్ ప్రపోజల్ని రిజెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దళవాయి రామయ్య గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇలా 2009లోన ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ప్రపోజల్ వచ్చినా సరే ఆ సమయంలోన ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది. అలా 2009 కంప్లీట్ అయిన తర్వాత 2014 ఎన్నికలు వచ్చాయి. 2014లో ఎన్నికలు వచ్చిన తర్వాత అలాగే ఆయన ప్రజల కోసం సేవ చేస్తూ ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ వచ్చారు. 2014 ఎన్నికల విషయానికి వస్తే అప్పుడు తిక్కారెడ్డి గారు టీడీపీ పార్టీలో రావడం జరిగింది. ఇంకా తిక్కారెడ్డి గారిని అనుసరిస్తూనే టీడీపీ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు కొనసాగేవారు. ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళిన ఎవరికైనా సరే తన వంతు సహాయం చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడుగా గుర్తింపు పొందారు. అలా 2014లో టీడీపీ పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత 2019 ఎన్నికల వరకు కూడా టీడీపీ పార్టీలోనే ఉన్నారు. 2019లో బాలనాగిరెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి? లోకల్గా ఉన్న సమస్యలు, గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అధికారంలో ఉన్న పార్టీలోకి పోతే ఇప్పటికే మన ప్రాంతం వెనకబడింది, మన ఊరు వెనకబడింది, మన ఊరికి ఏమైనా సరే మంచి చేయాలన్నా సరే మనం నిధులు తీసుకురావాలి. కాబట్టి బాలనాగిరెడ్డి గారి సమక్షంలో ఉంటేనే ఇది సాధ్యమవుతుందని భావించిన రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ సమస్యల పరిష్కారం కోసం అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. అలా కొన్ని కారణాల చేత పార్టీలో మారి గ్రామ అభివృద్ధి కోసం తనదైన మార్క్ వేసుకున్నారు. ఎందుకంటే మాధవరం గ్రామంలోన ఆయనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది, ఆయనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నాడు. ఎవరు వెళ్ళినా సరే సహాయం చేస్తారు. ఎంతటి వ్యక్తికైనా సరే ఒకే మర్యాదనిచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే రాజశేఖర్ రెడ్డి గారని మంత్రాలయం నియోజకవర్గంలో పెద్ద చర్చ నడుస్తుంది.